రేయ్ కూర్చోరా. అవును మాధవన్నా, మా అప్పు తీరటానికి ఏదో మార్గం చూపిస్తానని చెప్పారు కదా. తను అడిగితే తనేమీ చెప్పట్లేదు అసలు. అమ్మా నేను చెప్పింది వీడి దగ్గర కూడా చెప్పే. లేకపోతే అంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటమ్మా చెప్తావు కదా. రే పొరికి, నా ఇంటికి వచ్చి అసహ్యంగా మాట్లాడతావరా నువ్వు? ఇక్కడ పోలీసులు చట్టం ఉన్నాయిరా, నిన్ను ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను. నువ్వేం పీకలేవురా. నేను లోపలేసి కుమ్మేస్తా చూస్తావా? నీ కళ్ళ ముందే నేను పోలీసోడు నీ పిల్లాన్ని మార్చి మార్చి రేప్ చేయడం నీ కళ్ళారా చూడాలరా. మర్యాదగా తప్పుకున్నావు అంటే నీకు నాకు మంచిది. అర్థమైందరా? ఇంకా నేను చెప్పే కథలన్నీ వింటూ కూర్చోడానికి నీ పిల్లాన్ని నాకు ఒక 7 రోజులు వదిలితే మాత్రం చాలు. తన్నుగా ఒప్పుకొని నీ పిల్లం నా పక్కన రాకుండా తన శరీరాన్ని నేను ముట్టుకోను. ఈ 7 రోజుల లోపల తనకు నా మీద ఎటువంటి ఆశ రాలేదంటే ఈ 80 లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదురా. ఏంటి ఆలోచించి చెప్పు. నా భార్యని నిన్ను నమ్మి ఒంటరిగా ఎలా వదిలేది? నేను మాట తప్పనురా, ఎందుకంటే నాకు ఒకే ఒక తండ్రే ఉన్నాడు. మీరు ఆలోచించండి, నేను ఇక్కడేగా ఉంటాను. ఆలోచించావా నువ్వు? వాడికి పిచ్చని అనుకుంటున్నాను, కానీ వాడి పిచ్చి మనకు అందుకు మంచిదే అయింది. వాడు చెప్పే పిచ్చి మాటలన్నీ వినడానికి ఒక మనిషి, అంతేకాకుండా వేరే ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా నీ సైడ్ నుంచి ఏ తప్పు రాదని నాకు నమ్మకం ఉంది. రోజుకి 2 గంటలు వాడు చెప్పేది వింటూ ఉంటే చాలు, బదులుకి ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చు కదా. ప్లీజ్ అప్పు, కొంచెం ఒప్పుకో. కట్టుకున్న భార్యని భర్తే కాపాడలేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అప్పు, నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయలేదు. అక్కడ ఏ సమస్య లేదు కదా? లేదమ్మా. ఇంకా నీ చెల్లెలకి ఒక సంబంధం చూసాం, మంచి వాళ్ళు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పారు. ఇంకా నీ నగల నుంచి ఒక 10 సవరాలు లాలు దగ్గర అడిగి ఇస్తావా? మన ఒక స్థలం అమ్మాలనుకున్నాం కదా, దారి లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం. దాని గురించి అడిగి చూస్తానమ్మా. ఆ స్థలం అమ్ముడిపోయినప్పుడు నగలు విడిపించిస్తానని లాలతో చెప్పవా? నేను మాట్లాడి పిలుస్తానమ్మా. ఏమైందప్పు? ఒకేసారి అన్ని తలనొప్పులు వచ్చాయి. మీరొకటి చేయండి, ఆయనకి చెప్పండి నాకు ఇష్టమని. ఊరికే చెప్తే కుదరదు. 7 రోజులు దాని లోపలే నేను ఆశపడి ఆయన దగ్గర పడుకుంటానని సవాలు విసిరారు. అదంతా అగ్రిమెంట్ అవుతుంది.
అగ్రిమెంట్ ద్వారా ఆయనకి అన్ని ఇష్టమని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. ఆయన వీడియో క్లిప్పు ఆడియో క్లిప్పు తీయాలి. ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, దాన్ని నేను విరిచి చూపిస్తాను. ఇలాంటి ఒక అగ్రిమెంట్ చాలా రేరు ఏంటమ్మా? ఇక మీరు నా రూమ్లోకి రావచ్చు, నేను లోపలే ఉంటాను. ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టాను, నేను వెళ్ళొస్తాను. నీకు తాగడానికి ఏదైనా కావాలమ్మా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు కథ చెప్పిన తర్వాత నేను పడుకుంటే నన్ను తాకి అంతా లేపద్దు. సరే, ఒప్పుకుంటున్నా. నిద్రపోవడానికి ప్రయత్నించి నువ్వు, నిద్రపోనీ కూడా ఉండడానికి నేను ప్రయత్నిస్తా. నీకు కథలంటే ఇష్టమేనా అమ్మా? అయితే ముందు మనం ఒక చిన్న కథ నుండి ప్రారంభిద్దాం. ముందు కాలంలో శ్రీకృష్ణుడి మధుర పక్కన ఒక రాజ్యం ఉండేది. అక్కడ నీలాగే ఆ రాజ్యంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తన కళ్ళు అందరినీ తన వైపు లాగేసేది. ఎలాగంటే నీ కళ్ళులాగా. పళ్ళు కడిగిన ముత్యాల్లాగా, శిలలాంటి ఒళ్ళు, తన కురుల అందం మోకాళ్ళు వరకు పాకుతుంది. నడుము చుట్టూ బంగారంతో చేసిన మొలతాడు, తన బొడ్డు చుట్టూ చిన్న చిన్నదిగా మొలిచిన బంగారపు రోమాలు. కానీ అందానికే రాణి అయినా కూడా ఎంతో బాధతో ఉండేది. తను ప్రతి రాత్రి తనకి కావాల్సిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉంది. వాళ్ళతో కలిసేది, కానీ ఎవరి దగ్గర తను తృప్తి చెందలేదు.